కింగ్డమ్ సినిమా గురించి వచ్చేస్తే భయ్య స్టార్ట్ అవ్వడం పాజిటివ్గానే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఊర్లో ఆ కానిస్టేబుల్ సీన్ నుంచి స్టార్ట్ చేసి ఇంటర్వెల్ వరకు బాగానే అనిపిస్తుంది. ప్రాబ్లం వచ్చేసి సెకండ్ హాఫ్లో ఆ స్టోరీ మీద కాస్త ల్యాక్ చేయడం జరుగుతుంది. సో క్లైమాక్స్ కూడా సింపుల్గానే పెట్టేశాడు. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ స్టోరీ మొత్తం కూడా 10 నిమిషాల్లో లాస్ట్ క్లైమాక్స్లో 10 నిమిషాలు టోటల్ స్టోరీ అంతా చెప్పేయడం జరుగుతుంది. ఆ 10 నిమిషాల సీక్వెన్స్ మాత్రం ఒక ప్లస్ పాయింట్ మూవీకి. ఇంకోటి మూవీలో లవ్ సీన్ ఒక సాంగ్ కూడా లేపేశారు. లేపేయడంతో తప్పేం లేదు. ఐ థింక్ ఆ స్టోరీ తగ్గట్టు లవ్ సీన్ ఉండకపోవడమే బాగుంటుంది. సో నాకు తెలిసి ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా సెకండ్ పార్ట్లో ఎక్కువనే ఉంటుంది అని ప్రొడ్యూసర్ గారు కూడా అన్నారు. మూవీ రిలీజ్ కాక ముందు కూడా మనకు ఆల్రెడీ కొన్ని ఈవెంట్స్లలో అక్కడ అయింది ఒక ఈవెంట్, ఆ ఈవెంట్లో చెప్పారు పార్ట్ 2 ఉండబోతుందని. మేబీ అక్కడ మీకు థియేటర్లో ఆ సినిమాలో మీకు క్లైమాక్స్లో ఎండింగ్లో కింగ్డమ్ పార్ట్ 2 ఇవ్వకపోయినా క్లైమాక్స్లో పార్ట్ 2 అనేది మెన్షన్ చేయకపోయినా పార్ట్ 2 మాత్రం ఉంటుంది అని చెప్పేసి అఫీషియల్గా మేకర్స్ అయితే పెట్టేశారు. మొత్తానికి మూవీ అయితే యావరేజ్ భయ్య, యావరేజ్ అంతే.